చూడాలి. వాళ్ళు మా బాధ్యత లేదు మేము చేస్తామని చెప్పడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ఓకే సార్, మంచి ఫ్యామిలీలు వివాదంలో మరో ట్విస్ట్. మనోజ్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా తల్లి నిర్మల్ లేఖ రాయడం, దీన్ని ఎలా చూడదు? ఏంటి మంచి ఎపిసోడ్? ఆ తల్లిగారు నిర్మలా గారు లేఖ రాశారు. అంటే మా అన్నయ్య అనుచరులు అనుయాయులు నా మీద కుట్ర పన్నారు, మా డీజిల్ ఇంజన్లో పోసారు, ఇవన్నీ ఆయన అన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు, తల్లిగా ఆమెకుండే గౌరవం, ఆమెకుండే స్థానం ఆమెకు ఉంటుంది. కానీ పోలీసులు చట్టం అది వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆ అంశాన్ని బట్టి నిర్ణయం జరగదు. ఫాదర్ మీద, ఇప్పుడు ఫాదరే నా కొడుకు నా ప్రాణాలకు ముప్పు అని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. సో మా అన్నయ్య మనుషులు లేకపోతే మా నాన్న మనుషులు నా మీదకి వస్తారని ఈయన ఫిర్యాదు చేశాడు. కాబట్టి ఒకసారి ఒక పోరాటం, ఒక రక్షణ భద్రతా సమస్య తలెత్తిన తర్వాత బంధాలకు పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు. చట్టం ముందు ఎలా అనేది కోర్టులోకి కూడా వెళ్ళారు. అవును. సో కోర్టును కూడా ఆశ్రయించిన తర్వాత ఓకే అమ్మగారు అటే ఉన్నారని భావించవచ్చు, లేకపోతే తన కుమారుడు తొందరపడ్డాడని ఆమె అనుకుంటున్నారేమో, మనకు తెలీదు. కానీ ఆమె చెప్పడం అన్నది మొరల్ తప్ప. ఇప్పుడు ఆయన మా అమ్మను చెప్తున్నాను నేను ఒక ఉదాహరణ, ఒత్తిడికి రాశారని నేను అంటాను. వీటికి అంత ఏముందండి? ఇప్పుడు సత్సంబంధాలు, బంధాలు, స్నేహాలు, ఆప్యాయతలు ఉన్నప్పుడు ఒక తీరు తప్ప, అది ఒకసారి మారిన తర్వాత ఆరోపణల మీద ఆరోపణలు అంతే. కాబట్టి ఒత్తిడిలో రాశారు. ఇప్పుడు వాళ్ళ మదర్ కోసం వచ్చి, ఇప్పుడు అసలు అంశం ఏంటి, మా అమ్మగారికి కేక్ ఇస్తానని వచ్చి ఇవన్నీ చేశాడు అనేది ఇతని ఫిర్యాదు. అది నిజాలు పోలీసులు తేల్చాలి. కానీ ఒకటి పోలీసులో కండిషన్ పెట్టారు, 7 ఏడాది పాటు మేము తగాదా పడ్డాము అని నిర్యుద్ధ సంధి చేసుకున్నారు పోలీసుల ముందు అన్నదమ్ములు. దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. రెండోది మోహన్ బాబు ఇంకా ఒక తుపాకీ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది, ఒకటే హ్యాండ్ ఓవర్ చేశాడు. మూడవది మోహన్ బాబును అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కానీ మోహన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అందరు ప్రశ్నించారు. కోర్టు రక్షణ ఇచ్చింది కాబట్టి 24 వరకు ఆయన మేము ఆగాము. కానీ ఈ లోపల కూడా కోర్టును అడిగి మేము విచారణ చేస్తాము, అంటే 24 తర్వాత మేము అరెస్ట్ చేస్తాము అనే అంశము స్పష్టంగానే చెప్తున్నారు పోలీసులు. కాబట్టి నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇంకో 2 అరెస్టులు వస్తాయన్నది తెలంగాణలో జనరల్గా ఉన్నటువంటి టాక్. ఈ అరెస్టు ద్వారా అరెస్టులను పెంచాలనుకున్న, హైప్ తేవాలనుకున్నారా, వాటి నుంచి ముందే హైజాక్ చేయడానికి అరెస్ట్ చేశారనే ఒక ప్రశ్న కూడా ఉంది. సో ఇదొక అరెస్టుల భారతం. సార్, పోలవరం పనులు ఇందులోనే మనం ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ యాక్చువల్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని నాకు ఆ రోజు చాలా సీనియర్ జర్నలిస్ట్ చేసింది ఏంటంటే, ఇంకా రేపు మోహన్